హలో ఎవరివన్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందన్నది చూస్తాము. దానికి ముందు అందుకే కూడా ఆల్మోస్ట్ కాల్ లెటర్స్ రావడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా కొంతమందికి వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ కాల్ లెటర్స్ రాలేదని చెప్తున్నారు. మరి వాళ్ళు వెయిట్ చేస్తే అవి కూడా ఏమైనా అప్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దానికి యాజ్ ఏ క్యాండిడేట్గా మనం ఎమోషనల్గా అండ్ సర్టిఫికేట్ పరంగా ఏ విధంగా మైండ్ సెట్ కలిగి ఉండాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం ఆల్మోస్ట్ డిఎస్సికి సంబంధించి ఫైనల్ ప్రొసీజర్లోకి ఎంటర్ అయ్యాము. ఈ ఫైనల్ ప్రొసీజర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు జనరల్గానే మనకి కొద్దిగా నర్వస్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నర్వస్ ఫీలింగ్ వచ్చేటప్పుడు క్యాండిడేట్ క్యారీ చేస్తున్న సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడి దగ్గర మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. జిరాక్స్ సెంటర్ దగ్గర కానీ లేదా ఫ్రెండ్స్తో కూర్చునేటప్పుడు కానీ ఈ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో క్యాండిడేట్స్కి నేను చెప్తున్నది ఏంటంటే, మీరు మోస్ట్లీ ఈ ప్రొసీజరు అయ్యేంత వరకు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తే ఈ ప్రొసీజర్ అనేది ఇంకాస్త ఈజీగా ఉంటుంది. ఎందువల్లంటే ఈ ఎమోషనల్గా ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్గా ఉంటామో మన సర్టిఫికేట్ని కొద్దిగా కేర్లెస్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనల్ని వెరిఫై చేస్తున్న అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఆ అఫీషియల్స్ అడిగే క్వశ్చన్స్కి రెస్పాండ్ అయ్యేటప్పుడు ప్రాపర్గా మనం రెస్పాండ్ కాలేము. ఆల్రెడీ మనకి ఈ వెయిటింగ్ ప్రాసెస్లోనే మనం వెయిట్ చేస్తూ, అలాగే ఇది కొద్దిగా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాబట్టి చాలా రోజులు మనం స్లీప్లెస్నెస్ నైట్స్ కూడా స్పెండ్ చేసి ఉంటాము. అందువల్ల మన మైండ్ సెట్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండడం వల్ల ప్రొసీజర్ని చాలా ఈజీగా క్యాజువల్గా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తీసుకెళ్ళేటప్పుడు మోస్ట్లీ మనం ప్రీ ప్లాన్డ్గా సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ ఆర్డర్ ప్రకారము ఫైల్లోని మొత్తం సర్టిఫికేట్స్ అన్నిటినీ ఒరిజినల్స్ని సెట్ చేసుకోవడము, అట్ ది సేమ్ టైము మనకి ఈ అటెస్టెడ్ కాపీస్ 3 సెట్స్ ఏవైతే చెప్పారో వాటికి స్పేర్గా ఒక కవర్ కానీ లేదా వేరే ఫైల్ కానీ కేటాయించడము, అలాగే ఆ 3 సెట్స్ కూడా దేనికవి మొత్తం అన్నీ మెచ్ చేసి ఒక సెట్లా కాకుండా దేనికవి స్పేర్గా పెట్టుకుంటే ఆ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న కౌంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ కౌంటర్స్ దగ్గర అడిగే సర్టిఫికేట్స్ని మనం క్లియర్గా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ 5 ఫొటోస్ ఏవైతే అడిగారో అవి మోస్ట్లీ అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏవైతే మనం ఫొటోస్ పెట్టడం జరిగిందో అవి ఉంటేనే బెటరు, లేదా ఆల్మోస్ట్ రీసెంట్ ఫొటోస్ ఉన్న అక్కడ అలౌ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ త్రూ ఆన్లైన్ ఏ విధంగా జరుగుతుంది అన్నది ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఈ ప్రొసీజర్లో మనకి క్లారిటీ వచ్చిన తర్వాత మనకి అది ఫెమిలియర్ అయ్యి ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా నర్వస్ ఫీలింగ్ కలగకుండా ఏ విధంగా జరుగుతుంది అన్నది ఆల్రెడీ తెలుసు అనే ఫీలింగ్తో మీరు వెళ్తారని చెప్పి ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రొసీజర్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఈ మెగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఈ డిఎస్సి వెబ్సైట్లోనే అక్కడ క్యాండిడేట్ లాగిన్ అండ్ డిపార్ట్మెంట్ లాగిన్ అని 2 లాగిన్స్ ఉంటాయి. ఇది డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాట్ చేయబడిన లాగిన్ అంటే వాళ్ళకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వాళ్ళకి అలాట్ చేయబడినవి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆ డిపార్ట్మెంట్ లాగిన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తారు. మనం ఏ విధంగా అయితే క్యాండిడేట్ లాగిన్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తామో వాళ్ళు కూడా ఆ విధంగానే
ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత సర్వీసెస్లోని వాళ్ళకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అయితే వీటన్నిటికి వాళ్ళకేమీ అవసరం ఉండదు. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వెరిఫికేషన్ ఫామ్ అనేది వాళ్ళు వెరిఫై చేసిన ప్రాసెస్ గురించి డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి వెరిఫికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఏవైతే క్యాండిడేట్ డీటెయిల్స్ కనిపిస్తాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ లాగిన్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే వాళ్ళకి నెక్స్ట్ ఇప్పుడు కాల్ లెటర్స్ పంపించిన వాళ్ళ వివరాలు మాత్రం ఇందులోని మోస్ట్లీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా ఉన్న తర్వాత ఈ క్యాండిడేట్స్ని పిలిచేటప్పుడు కూడా మెరిట్ ఆధారంగా పిలుస్తారా, ప్రతి క్యాస్ట్ వైజ్గా, అలాగే మనకి ఇప్పుడు ఈ రోస్టర్ కమ్ మెరిట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా పిలుస్తారా, లేదా జస్ట్ ర్యాంక్స్ ఆధారంగా పిలుస్తారని చూడాలి. మోస్ట్లీ ఆ ర్యాంక్స్ ఆధారంగానే పిలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా అక్కడ కొంతమంది ఆబ్సెంట్ అయ్యి, అంటే ఆ టయానికి వెరిఫికేషన్ టయానికి రాకుండా కొంతమంది అటెండ్ అయినట్లయితే వాళ్ళకి ఏమైనా ఈ టోకెన్ సిస్టమ్ లాగా కొన్ని టోకెన్స్ ఏమైనా ఇచ్చి ఆ ఆర్డర్లో పిలుస్తారని చూడాలి. అలా లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే వచ్చారో ఆ క్యాండిడేట్ నేమ్ ఫైన్ చేసి వెరిఫై అని ఉంటుంది. ఆ వెరిఫై పైన క్లిక్ చేస్తారు. అప్పుడు ఆ క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్కి సంబంధించి అప్పటికే ఆ క్యాండిడేట్ లాగిన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి విజిబుల్ అవుతాయి. సో వాళ్ళకి ఈ బేసిక్ డీటెయిల్స్తో పాటు క్యాండిడేట్ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ విజిబుల్ అవుతాయి. విజిబుల్ అయిన తర్వాత అక్కడ స్టేటస్లోని కరెక్ట్, ఇన్కరెక్ట్ అనే ఆప్షన్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో క్యాండిడేట్ ఏవైతే క్యారీ చేస్తున్నాడో వాటిని మాత్రం అక్కడ అప్లోడ్ చేసి ఉండాలి. ఇక్కడ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఒకటి, క్యాండిడేట్ క్యారీ చేసిన డాక్యుమెంట్ వేరొకటి అయితే అది ఇన్కరెక్ట్ అని పెట్టి రిమార్క్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో క్యాండిడేట్స్ మోస్ట్లీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేదా ఏవైనా సరే స్టడీ సర్టిఫికేట్ని మోస్ట్లీ మీరు అప్లోడ్ చేసింది ఒకటి, క్యారీ చేసింది ఒకటైనా కాంప్లికేట్ చేయకపోవచ్చు, కానీ ఏ ఛాన్స్ కూడా తీసుకోకండి. మీరు ఏదైతే ఇక్కడ అప్లోడ్ చేసి ఉంటారో క్యాండిడేట్ లాగిన్లోని వాటిని మాత్రమే క్యారీ చేయండి. అలాగే మీరు ఏదైతే క్యారీ చేయాలనుకుంటున్నారో వాటిని మాత్రం అప్లోడ్ చేయండి. ఆ విధంగా డాక్యుమెంట్స్ని వ్యూ చేస్తే ఆ క్యాండిడేట్కి సంబంధించిన ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అది ఆ ఆఫీషియల్స్కి విజిబుల్ అవుతుంది. ఈ విధంగా విజిబుల్ అయిన తర్వాత ప్రతిదీ వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే వెదర్ ఇట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నది టిక్ పెడతారు. ఒకవేళ ఇన్కరెక్ట్ అయితే దానికి సంబంధించి రిమార్క్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఇన్కరెక్ట్? క్యాండిడేట్ ఫోటో మ్యాచ్ కాలేదా, లేదా క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాలేదా, లేదా టోటల్ డాక్యుమెంట్ మ్యాచ్ కాలేదా అన్నది అక్కడ రిమార్క్స్లోని రాస్తారు. ఇదే విధంగా నెక్స్ట్ క్యాస్ట్ సంబంధించింది. క్యాస్ట్ రీసెంట్గా తీసుకున్నది మీకు మళ్ళీ ఉంటుంది కాబట్టి దాన్ని అప్లోడ్ చేయాలి మీరు క్యాండిడేట్ లాగిన్లోని. ఎందువల్లంటే మనం అప్లికేషన్ పెట్టే సందర్భంలోని అప్పటికి మనకి ఏదైతే అవైలబుల్లో ఉందో ఆ క్యాస్ట్ని మనం అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ ఫైల్ అప్లోడ్ సిస్టంలోనే అప్పుడు పెట్టినవి కూడా మనకి వ్యూ అయ్యాయి కాబట్టి దాని ప్లేస్లో మనకు కొత్తది ఏదైతే క్యాస్ట్ రీసెంట్గా పొందామో వాటిని మాత్రమే మనం అప్లోడ్ చేసి ఉంటే దాంతో మళ్ళీ కంపేర్ చేస్తారు. కంపేర్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా కరెక్టా ఇన్కరెక్టా అనేది చూసుకుంటారు. మిగతావి ఒకవేళ క్యాండిడేట్ పిహెచ్ అయితే ఎస్ అని కొడితే మళ్ళీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ లోకల్ స్టేటస్. ఈ లోకల్ స్టేటస్ అనేది 4th to 10th వరకు చూస్తారు. ఈ 4th to 10th వరకు ఎవరికైతే స్టడీస్ లేవో వాళ్ళు లోకల్ వాళ్ళ బ్లాక్లోని తహసీల్దార్ ఎవరైతే ఉంటారో ఆ తహసీల్దార్ దగ్గర నుండి ఆ నేటివిటీని ప్రూవ్ చేసుకోవడానికి సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. దాన్ని కూడా అప్లోడ్ చేస్తే దాన్ని వ్యూ చేయడం ద్వారా వెరిఫై చేస్తారు. ఈ విధంగా ప్రతి సర్టిఫికేట్ని కూడా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్తో మ్యాచ్ చేస్తూ మీడియం కానీ, ఫస్ట్ లాంగ్వేజ్ కానీ, నెక్స్ట్ ఇయర్ ఆఫ్
పాసింగ్ కానీ, హాల్ టికెట్ నెంబర్ కానీ, పర్సంటేజ్ కానీ ఇవన్నిటిని కూడా క్లియర్గా వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మోస్ట్లీ ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయినప్పటికీ అనవసరంగా ఏ క్యాండిడేట్ను కూడా వాళ్ళు రిజెక్ట్ చేయరు. మరీ కాంప్లికేటెడ్గా లేదా రికగ్నిషన్ లేని యూనివర్సిటీస్ నుండి సర్టిఫికేట్లు పొందిన సందర్భాలు, లేదా అసలు కంప్లీట్గా మిస్ మ్యాచ్ ఉన్న సందర్భాలు ఇలాంటివి ఉంటేనే తప్ప ఆల్మోస్ట్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని అలౌ చేసే విధంగానే అక్కడ ప్రొసీజర్ అయితే ఉంటుంది. అయినప్పటికీ ఇందులో ఏవైనా మిస్ మ్యాచెస్ ఉంటే కొద్దిగా ప్రాసెస్ కాంప్లికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటికే నర్వస్గా ఉండడం వల్ల మళ్ళీ ఎటువంటి ఏమైనా జరిగితే ఇంకా నర్వస్కి లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఇవ్వద్దు. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ముందు చూసాము. ఇప్పుడు ఎస్ఎస్సి సంబంధించి మళ్ళీ అదే సర్టిఫికేట్ని ఇక్కడ చూస్తే ఆ డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. ఇందులో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్, అండ్ ది సేమ్ టైం మీడియం కూడా ఇంపార్టెంట్. ఈ మీడియం అనేది మీరు జనరల్గా మీ మైండ్లోని ఏదైతే గుర్తుంటుందో అది మీడియంగా కాకుండా మీరు సర్టిఫికేట్ చూసిన తర్వాత మీడియంని ఎంటర్ చేసుకుంటే బెటర్. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను బీఈడీ టైంలోని తెలుగులో రాశాను కాబట్టి తెలుగు మీడియం అని, లేదా ఎంపీఈడీ టైంలోని తెలుగులో రాశాను కాబట్టి తెలుగు మీడియం అని ఈ విధంగా అంచనాగా రాస్తున్నారు. అలా కాకుండా మీ సర్టిఫికేట్ మీద ఏదైతే మెన్షన్ చేయబడి ఉందో దాన్నే మీడియంగా ఎంటర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ అక్కడ మీడియం వల్ల కూడా మీకు కాంప్లికేషన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, అలాగే సబ్జెక్ట్ 4 వీటికి సంబంధించి కూడా లాంగ్వేజెస్, మీడియము, వాటి పర్సంటేజ్, హాల్ టికెట్ నెంబర్లు కంపేర్ చేస్తారు. నెక్స్ట్ యూనివర్సిటీస్, మనకి అక్కడ వాళ్ళ లాగిన్లోనే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వాళ్ళకి మనం అప్లై చేసిన డీటెయిల్స్ కనిపిస్తాయి. వాళ్ళకి ప్రత్యేకంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, అన్రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే అన్రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ సర్టిఫికేట్స్ ఎవరైనా పట్టుకుని వెళ్తే అవి రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రం ఎగ్జామ్స్ అనేది ఉండదు. అలాగే టెట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో తీసుకున్నది కానీ, లేదా ఓల్డ్ టెట్ వాళ్ళు అయితే మీకు త్రూ పోస్ట్ ద్వారా వచ్చినవి కానీ మీరు అక్కడ చూపించవలసి ఉంటుంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో మీ మెథడ్స్ ఏవైతే ఎంటర్ చేశారో వాటికి తగ్గట్టుగానే మీ సర్టిఫికేట్స్లో కూడా రిఫ్లెక్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకి పీజీటీ, టీజీటీ అండ్ ప్రిన్సిపల్ ఈ పోస్టులకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. కాబట్టి వాటి యొక్క డీటెయిల్స్, వాటికి సంబంధించిన మీరు ఇదివరకు సర్వీస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఇక్కడ చూపించవలసి ఉంటుంది లైవ్లోని. ఈ విధంగా ప్రతిదీ అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టడం జరుగుతుంది. ఇంతటితో మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇనెలిజిబుల్ అనే కారణం ఏమైనా అక్కడ వచ్చిందంటే ఆ ఇనెలిజిబుల్కి రిమార్క్స్ అనేవి ఎంటర్ చేస్తారు. అంటే మనకి ఫస్ట్ నుండి చివరి దాకా కరెక్ట్ ఇన్కరెక్ట్ ఇలాంటివి ఏవైనా కొట్టేటప్పుడు అల్టిమేట్గా అక్కడ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. మనకి అక్కడ ఎలిజిబిలిటీ ఉందని అనిపిస్తే మనకి అక్కడ అందులో చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఇనెలిజిబుల్ అయినా సరే అక్కడ చూపించడం జరుగుతుంది. కానీ ఇనెలిజిబుల్ అయితే మాత్రం రిమార్క్స్ ఇంకా డీటెయిల్డ్గా మొత్తం అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అన్నీ ఓకే అయితే సబ్మిట్ కొట్టి మన ప్రాసెస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ ప్రాసెస్. అక్కడైతే నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయని అంటున్నారు. ప్రత్యేకంగా స్టడీ సర్టిఫికేట్స్ చూడడానికి కానీ, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ కానీ, లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూడడానికి టీమ్స్ డివైడ్ చేసి రెడీగా ఉంచారు. దాని తగ్గట్టుగానే అక్కడ టీమ్స్ ఫాలో అప్ చేస్తాయి. వీటన్నిటిని కూడా ఆన్లైన్లో ఏ విధంగా ప్రాసెస్ చేస్తారన్నది మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నాము. థ్యాంక్ యూ.